మద్యం షాపుల టెండర్లలో ఏపీ సర్కార్ అంచనాలు తప్పాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేలే అందుకు కారణమా? వైన్ షాపుల కోసం వచ్చే దరఖాస్తులతో 2000 కోట్లు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. గ్రౌండ్ లెవెల్లో వస్తున్న బెదిరింపులతో 200 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అసలు వైన్ షాపుల టెండర్లపై వ్యాపారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? వాళ్ళను ఎవరైనా బెదిరిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మారింది. కొత్త ఎక్సైజ్ విధానంతో ప్రైవేటు మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సాధారణంగా వైన్ షాపులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంటుంది. కేవలం దరఖాస్తుల ఫీజులతోనే 1000 కోట్లు అలా వచ్చి సర్కారు ఖాతాలో పడిపోతాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇప్పటికే లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి వైన్ షాప్ టెండర్లతో వచ్చే ఆదాయం కొంత ఆసరాగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. కనీసం ఓ నెల పెన్షన్లివ్వడానికైనా డబ్బులు ఉపయోగపడతాయని ఆలోచించారు. కానీ కింది స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు మాత్రం దీనికి చెక్ పెడుతున్నారని చర్చ జరుగుతోంది. లీడర్లంతా మద్యం షాపులు తమ చేతుల్లోనే ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రతి దుకాణానికి సగటున 30 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఇప్పటి వరకు చాలా వైన్ షాపులకు ఒక్క అప్లికేషన్ కూడా రానట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 వైన్ షాపులకు లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. వీటన్నిటికీ కలిపి ఇప్పటి వరకు కేవలం 8276 మాత్రమే వచ్చాయి. 9600 దుకాణాలకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. దరఖాస్తులు ఆహ్వానించి వారం కావస్తున్నా పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు. మరో 3 రోజుల్లో ఆ గడువు కూడా ముగుస్తుంది. ఎక్సైజ్ అధికారులకున్న అంచనా ప్రకారం ఇప్పటికే 30,000కు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకుల తీరుతో వ్యవహారం బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాలున్నాయి. వీటన్నిటికీ కలిపి ఇప్పటి వరకు 165 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన ఓ చోటా నాయకుడు మద్యం వ్యాపారులు టెండర్లు వేసే వారితో కలిసి సిండికేట్గా ఏర్పడి చివర్లో అప్లై చేద్దామనే ఒప్పందానికి వచ్చారట. అలా కాదని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మద్యం షాపు వచ్చాక ఎలా అమ్ముకుంటావో చూస్తానని బెదిరిస్తున్నారంట. దాంతో తిరుపతిలో వైన్ షాపుల లైసెన్సుల కోసం అప్లికేషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక వైసీపీకి చెందిన మరో మద్యం వ్యాపారి టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఒకటై వైన్ షాపులు నడుపుకుందామని ఒప్పందానికి వచ్చారట. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు బార్డర్ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లిక్కర్ కింగ్ గా పేరుగాంచిన ఓ నాయకుడు ఈసారి కూడా తానే సిండికేట్ బాధ్యతలు తీసుకున్నారంట. సత్యసాయి జిల్లాలోనూ ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా వాటికి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి మద్యం దుకాణంలో వాటా కావాలంటున్నారట. వారు ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా 25% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇలా దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్న వారి వివరాలు ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా సీఎం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయనెలా స్పందిస్తారు? బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధులకు ఎలాంటి క్లాసులు పీకుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.